నామానికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో ప్రభు బిడ్డలైన మనం ఈ రీతిగా ప్రభు యొక్క సన్నిధిని చేరి ఆయనను స్తుతించి ఆరాధించుటకు దేవుడు మనకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి యేసయ్య నామానికే మహిమ చెల్లిస్తున్నా. హల్లెలూయా. గట్టి చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మార్కు సువార్త 10వ అధ్యాయం 32వ వచనం నుండి దేవుని వాక్యం చదవడగా మనం విన్నాం. దేవుని వాక్యం మనం వినుట వలన మన విశ్వాసం ప్రభునందు బలంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఆదివారం ప్రభు సన్నిధికి మనం వస్తున్నాం. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిని మనం ఎంతగా ప్రేమిస్తామో, దేవుని సన్నిధిని మనం ఎంతగా ఇష్టపడతామో అంతగా దేవుని యొక్క ఆత్మ మన జీవితంలో మన కుటుంబంలో సంచరించి మనల్ని బలపరుస్తుంది. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క సన్నిధికి మనం వచ్చేటప్పుడు ఆశతో, ఆసక్తితో, విశ్వాసముతో దేవుని వద్దకు రావాలి. హల్లెలూయా. చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని వద్దకు వచ్చేవారు విశ్వాసంతో మరియు ఆశతో రావాలి. హల్లెలూయా. దేవుడు మన యొక్క హృదయ వాంఛలన్నీ నెరవేర్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నీ ప్రార్థన తప్పకుండా ఆలకించి నీ ప్రార్థనకు జవాబిస్తాడని నువ్వు నమ్మాలి. హల్లెలూయా. నువ్వు నమ్మిన యెడల దేవుని యొక్క మహిమగల కార్యాలు నీ జీవితంలో, నీ కుటుంబంలో, మన సంఘంలో మనం చూస్తాం. హల్లెలూయా. మార్కు సువార్త 10వ అధ్యాయం 32వ వచనం చదువుతున్నాను. వారు ప్రయాణమై యెరూషలేములకు వెళ్ళుచుండిరి. యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయమొందిరి, వెంబడించు వారు భయపడిరి. అప్పుడు ఆయన మరలా 12 శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపబో వాటిని వారికి తెలియజెప్పనారంభించి, ఇదిగో మనము యెరూషలేమునకు వెలుచున్నాము. మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణ శిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించరు. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్ము వేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3 దినములైన తర్వాత ఆయన తిరిగి లేచునని చెప్పారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుని గురించినటువంటి ప్రత్యేకమైనటువంటి మర్మమును యేసు ప్రభు తను మరణించడానికి ముందే తన శిష్యులకు బయలుపరిచాడు. శిష్యులకు ఆశ్చర్యమైంది మరియు భయం కూడా అయింది. ఇన్ని రోజులు మనతో ఉన్న ప్రభు మనల్ని వదిలిపెట్టి పోతాడట, మళ్ళీ ఆయనను సిలువ వేస్తారట, మరణిస్తాడట, మళ్ళీ మరణాన్ని జయించి 3 దినాలు తర్వాత తిరిగి నేను లేస్తానని ప్రభు చెప్పాడు. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభు బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా జరగబోయేటువంటి కార్యాలను ఆయన ముందే చెప్పగలిగాడు. హల్లెలూయా. దాన్నే ప్రవచనం అంటారు. ముందు జరగబోయేటువంటి సంఘటన, రాబోయేటువంటి కాలంలో జరగబోయేటువంటి సంఘటనలను ముందుగానే చెప్పగలుగుట అనే దాన్ని ప్రవచన వరం అంటారు. అయితే దేవుడు నరులకు కూడా ప్రవచన ఆత్మను ఇచ్చాడు. హల్లెలూయా. సౌలు రాజు తను రాజుగా
ఏర్పాటు చేయబడక ముందు సౌలు రాజు కూడా ప్రవక్తలతో ప్రవచించుకుంటా వెళ్ళాడని దేవుని వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ ఎటువంటి ఆత్మ అంటే జరగబోయే వాటిని ముందుగానే చెప్పగలిగినటువంటి శక్తిగల ఆత్మ, జ్ఞానము గల ఆత్మ దేవుని యొక్క ఆత్మ. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆత్మను దేవుడే మనకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే తన యొక్క ఆత్మను మనకు ఇచ్చడం ద్వారా ఆయన యొక్క గొప్ప కార్యాలు మన జీవితంలో, మన కుటుంబంలో, మన సంఘంలో మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు తనకు జరగబోయేటువంటి సంఘటనను శిష్యులకు ముందుగానే తెలియజేశాడు. యేసు ప్రభు కేవలం ఈ భూమి మీద మనందరి కొరకు రక్షకుడిగా పుట్టడం మాత్రమే కాకుండా అందరి కొరకు మరణించడానికే ఈ లోకానికి యేసయ్య వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు మనందరి కొరకు మరణించి ఉండకపోతే మనకు ఈరోజు రక్షణ వచ్చి ఉండేది కాదు, మనకు పరలోకం దొరికేది కాదు. హల్లెలూయా. రక్షణ పొందిన ప్రతి ఒక్కరి పేరు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నా పేరు ఉందో లేదో అని ఎవరికైనా డౌట్ ఉందా? జీవ గ్రంథమందు అనగా దేవుని గ్రంథమందు రక్షణ పొందిన ప్రతి ఒక్కళ్ళ పేరు దేవుడు తన జీవ గ్రంథమందు రాసి పెట్టాడు. హల్లెలూయా. కాబట్టి రక్షించబడిన వారికి మాత్రమే ఈ గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి విశ్వాసి అయిన నీవు, దేవుని బిడ్డవైన నీవు ఎల్లప్పుడూ దేవుని యందు విశ్వాసంతో, నిరీక్షణతో ప్రతి అనగా భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఎరిగినటువంటి దేవుడు. హల్లెలూయా. అంటే దానికి అర్థం ఏంటి? దేవుని చిత్తం లేకుండా మన జీవితంలో ఏది కూడా జరగదు. హల్లెలూయా. మన జీవితంలో ఏదైనా జరిగిందంటే ఆయన చిత్తం లేకుండా మనకి ఏది కూడా జరగదు. దేవుడి చిత్తానుసారంగానే మనం ఈ భూమి మీద బ్రతకగలుగుతున్నాం. దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మనకు తోడుగా ఉండబట్టే మనం భూమి మీద జీవించగలుగుతున్నాం. కాబట్టి దేవునికి నమ్మకంగా, ప్రభు నామానికి మహిమ తెచ్చే రీతిగా దేవుని యొక్క సంఘంలో నమ్మకమైన సాక్షులుగా మనం నిలబడాలి. హల్లెలూయా. అందుకొరకే ప్రభు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, అందుకొరకే ప్రభు నిన్ను పిలిచాడు. అయితే ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే మనం తప్పించుకోలేమండి. హల్లెలూయా. ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే మనం తప్పించుకోలేము. ఎందుకంటే దేవుని రాకడ సమయంలో, తీర్పు సమయంలో ఆయన ముందు అందరూ కూడా నిలబడినప్పుడు రక్షింపబడిన వారు మాత్రమే పరలోక రాజ్యం చేరుకుంటారు. రక్షణ లేని వారు నరకంలోకి, అగ్ని గుండంలోనికి నెచ్చివేయబడతారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన ఈ రక్షణ భాగ్యాన్ని నీవు కాపాడుకుంటూ ఇంకా అనేకులను నువ్వు రక్షించే బాధ్యత దేవుడు నీకు అప్పగించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా నేను మాత్రమే దేవుణ్ణి నమ్ముకొని ఉంటా,
మా ఇంట్లో వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే అని నువ్వు ఎప్పుడు అనుకోవు. నీ ఇంట్లోలను రక్షించే బాధ్యత నీదే. నీ ఇరుగు పొరుగు, నీ బంధువులు, స్నేహితులకు దేవుని ప్రేమను అందించేది కూడా నీవే. అందుకొరకే దేవుడు మనల్ని మరణానికి అప్పగించకుండా రక్షణనిచ్చి తన సాక్షులుగా దేవుడు మనల్ని నిలబెట్టుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి దేవుని బిడ్డ ఆయన కొరకు సాక్షిగా, ఆయన యందు విశ్వాసం ఉంచే నిజమైన విశ్వాసిగా ఉండడమే దేవుని యొక్క చిత్తం. హల్లెలూయా. యేసు ప్రభు తన శిష్యులను ఎంతగానో ప్రేమించాడు కనుక జరగబోయే గొప్ప సంఘటన, జరగబోయేటువంటి కార్యాన్ని ఆయన తన శిష్యులకు ముందుగానే వివరించాడు. ఏమిదా గొప్ప కార్యం అంటే అందరి కొరకు ఆయన బలి అయిపోవడం. మనందరి కొరకు అది గొప్ప కార్యమే, కానీ ఆయన ఘోరమైన వేదనను అనుభవించాడు. యేసు ప్రభు తెల్లవారితే ప్రధాన యాజకుల యొక్క సైనికుల చేత పట్టబడతాడనే విషయం తెలిసి కూడా ఆ రోజు రాత్రి గెత్సెమనే తోటకు వెళ్ళి ఆయన అక్కడ ప్రార్థనలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన యొక్క చెమట రక్త బిందువుల వలె కారి భూమి మీద పడతాడు. హల్లెలూయా. అంతగా వేదనతో యేసు ప్రభు ప్రార్థించి ఆ రోజు రాత్రే ఇస్కరియోతు యూదా వచ్చి యేసుని అప్పగించాడు. హల్లెలూయా. యేసుని అప్పగించుట వలన ఇస్కరియోతు యూదాకు పరలోకం రాలేదు. ఇస్కరియోతు యూదాకు పరలోకం వచ్చిందా? పరలోకం రాలేదు. వాడు శాపగ్రస్తుడు అని దేవుని వాక్యం రాయబడింది. అభ్యంతరం ఎవరి వల్ల కలిగిందో వాడికే నష్టం. అభ్యంతరం యూదా వల్ల కలిగింది కనుక యూదాకు నష్టం జరిగింది. ఏంటంటే పరలోక రాజ్యం దొరకలేదు. అందుకే ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు డైరెక్ట్ నరకానికి వెళ్తారు కానీ పరలోకం పోరు. హల్లెలూయా. ఎవరికైనా ఒకటి న్యాయం. ఎవరైనా ఎంత రక్షణ పొందినా, ఎంత దేవుని బిడ్డ అయినా ఆత్మహత్య చేసుకుంటే, నిన్ను నీవే చంపుకున్నావు అనుకో, నిన్ను నీవే చంపుకుంటే నువ్వు నరకానికి పోతావు. నీకు దేవుని రాజ్యంలో స్థలం లేదు. హల్లెలూయా. దేవుడు మనల్ని పిలిచినప్పుడే మనం పోతాం. మనంతటా మనమే పోకూడదు. మనంతటా మనమే పోతే నరకానికి వెళ్ళిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అందరి కొరకు ఎందుకు మరణించాడంటే మనము బ్రతికి ఆయన సాక్షులుగా ఉండడానికి ఆయన మన కొరకు మరణించాడు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించినటువంటి మనం భూమి మీద బ్రతుకుతూ ఆయన సాక్ష్యాన్ని ఇతరులకు మనం ప్రకటించాలి. అందుకొరకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని మనకు దేవుడు అనుగ్రహించాడు. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే జబెదయి కుమారులైన యాకోబును, యోహానును ఆయన ఎందుకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగాను. వారు, నీ మహిమయందు నీ కుడి వైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చున్నట్లు మాకు దయచేయమని చెప్పింది. హల్లెలూయా. జబెదయి కుమారులైన యాకోబు, యోహాను యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చి యేసు ప్రభుని అందరూ అడగక ముందుకే మనం అడిగితే మనకు అవకాశం ఇస్తాడు. ఎవరు అడగక ముందుకే మనమే ముందు అడుగుదాం. ఏం అడుగుతున్నాం అంటే, అయ్యా, నీ కుడి పక్కన ఒకరు, నీ మహిమలో అనగా నీ పరలోక రాజ్యంలో నీ కుడి పైన ఒకరిని, నీ కుడి వైపున ఒకరిని, నీ ఎడమ వైపున ఒకరిని, మా ఇద్దరు అన్నదమ్ములను కూర్చోబెట్టుకోయా అని వాళ్ళు అడిగారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, యేసు
మీరేమి అడుగుతున్నారో మీకు తెలియదు. నేను తాగుతున్న గిన్నెలోని త్రాగుటయ్యాను, నేను పొందుతున్న బాప్తిసం పొందుటయ్యాను మీ చేతనగునా అని వారిని అడగగా వారు మా చేతనగునన్నారు. అప్పుడు యేసు, నేను త్రాగుతున్న గిన్నెలోని మీరు త్రాగెదరు, నేను పొందుతున్న బాప్తిసం మీరు పొందెదరు, కానీ నా కుడి వైపులను ఎడమ వైపులను కూర్చుండబెట్టుట నా వశంలో లేదు. అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకునని వారితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఇప్పుడు దేవుని యొక్క కుడి పార్శ్వమున యేసు ప్రభు కూర్చొని ఉన్నాడు. మరి యేసు ప్రభు పక్కన ఎవరెవరు కూర్చున్నారో మనకు తెలియదు. హల్లెలూయా. మనకు ఎవరికైనా తెలుసా? ఎవరికైనా తెలుసా? పరలోకంలో ఎవరైనా పోయి చూసి వచ్చారా? పరలోకంలో ఇప్పుడు యేసు ప్రభు ఏం చేసిందట? మరణం జయించి తిరిగి లేచినాక ఆయన పరలోకంలోకి ఎక్కి ఆరోహణుడై తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండెను అని వాక్యంలో. హల్లెలూయా. ఇప్పుడు మరి తండ్రి కుడి పార్శ్వమున యేసు ప్రభు కూర్చుంటే మరి ఆయన ఇరు పక్కల, కుడి పక్కన ఎడమ పక్కన యేసు ప్రభుతోని ఎవరు కూర్చున్నారో ఎవరికి తెలియదు. హల్లెలూయా. యేసు ప్రభు కూడా ఏం చెప్పాడంటే, మర్మముతో కూడుకున్న జవాబు చెప్పిండు. ఏమన్నాడంటే, అది ఎవరి కొరకు ఏర్పాటు చేయబడిందో వాళ్ళ కొరకే ఏర్పాటు చేయబడి ఉన్నది. మీరేం అడుగుతున్నారో మీకు తెలవక అడుగుతున్నారు, కానీ నా కుడి పక్కన కానీ నా ఎడమ పక్కన కానీ కూర్చొనేటువంటి అవకాశం ఎవరికి ఇయ్యాలో నా వశంలో లేదు అని చెప్పాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకునని వారితో చెప్పాను. తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహానుల మీద కోపపడసాగి యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనే, అన్యజనులలో అధికారులను ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియదు. మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరినేడగా వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండగోరినేడగా వాడు అందరికీ దాసుడై ఉండవలెను. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. యాకోబు యోహానులు ఆ విధంగా మాట్లాడేసరికి మిగతా 10 మంది శిష్యులు వాళ్ళని తిట్టిరట. ఏమని తిట్టిరట? ఎందుకు అట్లా అడిగారు? యేసు ప్రభుని ఎందుకు అట్లా అడిగారు? మీకు తెలవకుండా కూడా మీ ఇష్టం వచ్చినట్టు మీరు అడుగుతారా? యేసయ్యను ఎందుకు అట్లా అడిగారు? ఇప్పుడు ఏమైంది? యేసయ్య మీరు అడగగానే ఇచ్చిడా? ఆయన వర్షంలోనే లేదని చెప్పిండు. కాబట్టి మీరు అలా అడగడం కరెక్ట్ కాదని వాళ్ళని కోపపడసాగిరని దేవుని వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. అప్పుడు యేసయ్య అన్నాడు, మీరంతా నా వెంబడి తిరుగుతారు కాబట్టి నా తర్వాత ఎవరు గొప్ప అని చెప్పుకున్నానికి ఒక ఆలోచన ఉంది కదా మీకు. లోకంలో ఉన్న పద్ధతి ప్రకారం అధికారుల కింద ఎంతో మంది పనివారు ఉంటారు, అవునా కదా? చెప్పండి. అధికారుల కింద ఎంతో మంది పనివారు ఉంటారు. అధికారుల కింద ఎంతో మంది పనివారు ఉండి పని చేస్తూ ఉంటారు. అధికారి మాత్రం మంచిగా కుర్చీలో కూర్చొని ఉంటాడు, అవునా కదా? అధికారి ఎక్కడ ఉంటాడు? అధికారి ఎక్కడ ఉంటాడు? కుర్చీలో కూర్చొని ఉంటాడు. అధికారిని పోయి తోటకు నీళ్లు పెట్టమంటే పెడతాడా? పాల తీసుకొని చెక్కమంటే చెప్తాడా? అధికారిని పోయి గడ్డపార వేసి పూల చెట్లు నాటుకో అని చెప్తే అధికారి ఆ పని చేస్తాడా? ఎందుకంటే అధికారి కింద కొన్ని వందల మంది పనులు ఉంటాయి. హల్లెలూయా. అయితే యేసయ్య అన్నాడు, ఈ మన దేవుని రాజ్యంలో మీరు అలా ఉండకూడదు. హల్లెలూయా. మరి ఎలా ఉండాలి?
మరి ఎలా ఉండాలంటే యేసయ్య అన్నాడు, మీలో ఎవడైనాను గొప్పవాడై ఉండగోరేలా వాడందరికీ ఏం చేయాలి? దాసుడై ఉండాలి. హల్లెలూయా. మీలో ఎవడైనా గొప్పవాడై ఉండాలనే ఆశ కలిగి ఉంటే, నేను ఉన్నత స్థితిలో ఉండాలని ఆశ కలిగి ఉంటే, వాడు అందరికీ పరిచారకుడై ఉండాలి, దాసుడై ఉండాలి అని యేసుప్రభు చెప్పాడు. హల్లెలూయా. వాళ్ళకి ఆశ్చర్యమైంది, ఏందబ్బా నేను ఎట్లా చెప్తాను? లోకంలో ఉన్న అధికారుల కింద చాలా మంది, వందల మంది ఉంటారు కదా. అప్పుడు ఆ అధికారిని అందరూ గౌరవిస్తారు కదా, ఆయన పదవి చూసి గౌరవిస్తారు. యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే, మీరు గొప్ప వాళ్ళై ఉండడానికి అందరికీ సేవ చేయండి అంటాడు. హల్లెలూయా. దేవుని పద్ధతినే మనం పాటించాలి. దేవుని సేవకునైన నేనైనా, దేవుని బిడ్డవైన నువ్వైనా, దేవుని కొరకు ఏ పని చేయడానికైనా మనం వెనకాడద్దు. ఎందుకట? గొప్పవారిగా ఉండాలనుకుంటే నువ్వు అందరికీ పరిచర్య చేయాలి. హల్లెలూయా. గొప్ప స్థితిలో నువ్వు ఉండాలనుకుంటే అందరికీ నువ్వు మేలు చేసే స్థితిలో ఉండాలి. అందుకే ఎందుకు యేసు ప్రభు అలా చెప్పాడంటే, ఆయన అందరి కొరకు తగ్గించుకొని దుర్మార్గుల చేతిలో సమర్పించుకొని తగ్గించుకొని అవసరం వచ్చినప్పుడు తన శిష్యుల పాదాలు కూడా గడిగింది ఆయన. చూడండి, యేసు ప్రభుకే అంత తగ్గింపు ఉంటే ఇంకా మనకెంత తగ్గింపు ఉండాలి? మనకి ఇంకా తగ్గింపు ఉండాలి, ఇంకా సమర్పణ ఉండాలి, ఇంకా సమర్పణ మనకు ఉండాలి. యేసు ప్రభుకే అంత సమర్పణ ఉన్నది. అందుకు ఈ రోజున భూలోకం అంతా కూడా ఎక్కడికి వెళ్ళి చూసినా అన్ని నామముల కన్నా పైనామం ఏది అంటే యేసు నామం అని అందరూ కనపరుస్తారు. హల్లెలూయా. అదే మర్మాన్ని శిష్యులకు కూడా యేసు ప్రభు చెప్పాడు. మీరు గొప్పలు కావాలంటే, మీకు గొప్ప పేరు రావాలంటే మీరు అందరికీ దాసులై ఉండండి. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. నేను గొప్ప అని ఎవరి ముందని చెప్పకండి. నాకు తెలివి ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు ఆస్తి ఉంది, నాకు పదవి ఉంది, నాకు ఉద్యోగం ఉంది, ఇక నన్ను మించిన వారు ఎవరు లేరని నిన్ను నీవు గొప్ప చేసుకుంటే దేవుని దృష్టిలో నువ్వు తక్కువ చేయబడతావు, దేవుని దృష్టిలో నువ్వు నెచ్చివేయబడతావు. కాబట్టి నిన్ను నీవు గొప్ప అని ఎక్కడ చూపించుకోవద్దు. అదే యేసు ప్రభు శిష్యులతో చెప్పాడు, మీలో ఎవరైనా గొప్పవాడై ఉండాలనుకుంటే వాడందరికీ దాసుడై ఉండాలి. హల్లెలూయా. అని యేసు ప్రభు ఏం చెప్పిందంటే, ఇదిగో మనుష్య కుమారుడు పరిచర్య చేయుట కొరకే వచ్చను కానీ చేయించుకున్నట్టుకు రాలేదు అన్నాడు. హల్లెలూయా. ప్రతి దేవుని బిడ్డ ఇదే నేర్చుకోవాలి. యేసు ప్రభు ఏం చెప్పాడు? నేను పరిచర్య చేయడానికి వచ్చిన, నేను రక్షకుని కాబట్టి, నేను దేవుని కాబట్టి పేతురు వచ్చి నా కాళ్ళు మొక్కు, లేకపోతే నా కాళ్ళు నొక్కని కాళ్ళు వద్దు అని పిలవలేదు. ఈయనే పోయి వాళ్ళ పాపాలన్నీ కట్టింది. హల్లెలూయా. యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో అప్పుడు తెలిసి వచ్చింది వాళ్ళకి. ఇంత ప్రేమ యేసయ్యలో ఉంది కదా అని వాళ్ళందరూ కూడా యేసయ్య కొరకు ప్రాణం పెట్టి హతసాక్షులై మరణించారు. దేని కొరకు? సువార్త కొరకు, ఆత్మల రక్షణ కొరకు, దేవుని రాజ్యం స్థాపించడానికి. హల్లెలూయా. మనం కూడా దేవుని పాదముల చెంత తగ్గించుకొని ఉండాలి, సమర్పించుకొని ఉండాలి. దేవుని పాదముల చెంత మనల్ని మనం తగ్గించుకొని ఉంటే మనల్ని దేవుడు ఉన్నత స్థితికి లేవనెత్తుతాడు. హల్లెలూయా. 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 యేసు ప్రభు పద్ధతినే మనం పాటించాలి. యేసు ప్రభు మార్గాన్ని మనం అనుసరించాలి. ఆయన ఏం చెప్పాడో అదే మనం పాటించాలి. కానీ ఆయన మాటకు వ్యతిరేకంగా మనం చేస్తే మనం ఫలించలేము. చాలామంది దేవుని సేవకులు
చాలా మంది సంఘాల్లో ఉన్నటువంటి సేవకులు వాళ్ళు గొప్పగా చూపించుకోవాలని ఇష్టపడతారు. అందుకే గొప్పగా కనబడాలంటే మంచిగా సూటు బూటు కోటు వేసుకొని, కొన్నిసార్లు ఇంటి దగ్గర ఏమి లేకున్నా ఎట్లనో తిప్పలు పడి డబ్బులు కూడేసుకొని ఒక కోటు కొనుక్కుంటారు. ఏంటమ్మా, ఒక కోటు కొనుక్కొని ఆ కోటు కొనుక్కొని ఆ కోటు వేసుకొని నేను గొప్ప సేవకునని చూపించుకోవడానికి ఆ కోట్లు వేసుకొని సూట్లు వేసుకొని తిరుగుతాను. హల్లెలూయా. యేసయ్య చెప్పిన మార్గం ఈరోజు చాలా మంది పాటించట్లేదు. యేసయ్య చూపించిన మాదిరి చాలా మంది ఈరోజు చూపించట్లేదు. నేను గొప్పగా కనబడాలి, అందరూ నన్ను చూసి గొప్ప సేవకుడు అనుకోవాలి, పెద్ద అయ్యగారు అనుకోవాలి, గొప్పలు చెప్పుకోవడానికే ఉన్నది. కానీ వాళ్ళ చర్చికి పోయి చూస్తే కనీసం 10 మంది కూడా ఉంటారు. హల్లెలూయా. చర్చికి పోయి చూస్తే సంఘం ఎంతమంది ఉంటారు? ఒక 10 మందే ఉంటారు. ఈయన బయట తిరిగేది ఎట్లుంటుంది? పెద్ద అయ్యగారు లాగా పడతారు, సూటు బూటు కోట్ వేసుకొని. అటువంటి వాళ్ళు భూమి మీద చాలా మంది ఉన్నారు, దేవుని వాక్యానికి విరుద్ధంగా సేవ చేసే సేవకులు. హల్లెలూయా. దేవుని పని చేసేవారు వారిని గొప్పగా చూపించుకోమని చెప్పలే యేసయ్య. మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీరు సమర్పణతో పరిచర్య చేయండి అని చెప్పాడు యేసయ్య. దేవుడు ఆశీర్వదించిన కొద్దీ దేవుని సేవకులైనా విశ్వాసులైనా ఇంకా తగ్గించుకోవాలి. హల్లెలూయా. ఇంకా సమర్పించుకోవాలి. అందరినీ ప్రేమించే వ్యక్తిగా నువ్వు మారాలి. అందరితో సమాధానంగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. అదే దేవుని యొక్క చిత్తం. ఇంకొక మాటలు అంటున్నాడు, వారు ఎరుకో పట్టణంలోకి వచ్చి ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహంతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుండగా తీమయి కుమారుడు భర్తిమయ్య అను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చున్నాడు. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టాను. ఊరుకొండమని అనేకులు వారిని గద్దించింది. కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసాను. హల్లెలూయా. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువమని చెప్పగా వారు ఆ గుడ్డి వారిని పిలిచి, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుస్తున్నాడు, లెమ్మని వారితో చెప్పింది. అంతటా వాడు బట్టను పారవేసి దిగున లేచి యేసు వద్దకు వచ్చాను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావు అని వారిని అడగగా గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగజేయమని ఆయనతోనే. అందుకు యేసు, నువ్వు వెళ్ళుము, నీ విశ్వాసం నేను స్వస్థపరచునని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం. పుట్టుకతోనే వాడికి కళ్ళు లేవు. తీమయి కుమారుడు భర్తిమై అక్కడ కూర్చొని, దావీదు కుమారుడా, నా మొర ఆలకించు, నా మీద దయ చూపించు, నన్ను కనికరించు అని మొత్తుకున్నాడు. గట్టిగా అరిశాడట. అప్పుడు వాళ్ళందరూ అన్నారట, అరే గుడ్డోడా, ఎందుకు అరుస్తున్నారా? నీకు పుట్టుకతోనే కళ్ళు పోయినాయి కదా, ఇప్పుడు కళ్ళు వస్తాయా నీకేమైనా? ఆయన బాగు చేస్తాడా? పుట్టుకతోనే నువ్వు గుడ్డోడివి, నీ కళ్ళు ఎట్లా తెరవబడతాయి అని మనందరూ తిట్టిరట, గద్దించింది. అయినా కూడా వాళ్ళు ఎంత తిట్టినా ఎంత గద్దించినా ఆ భర్తిమై ఇంకా గట్టిగా అరిచిందట, దావీదు కుమారుడు నన్ను కరుణించు, నా మీద దయ చూపించు, గట్టిగా అరిచిందట. అప్పుడు యేసయ్య ఆగి వాడిని నా దగ్గర తీసుకురాను అన్నాడు. యేసు ప్రభు దగ్గరికి వాడిని తీసుకురాగానే యేసయ్య అన్నాడు, నేను నీకేం చేయగోరుచున్నాను, నేను నీకు ఏం చేయాలని నువ్వు కోరుతున్నావు అని అడిగాడు. అప్పుడు యేసయ్యని డైరెక్ట్ స్పీచ్లో భర్తిమయ్యా అన్నాడు, అయ్యా నాకు చూపు కావాలయ్యా అని అడిగాడు. హల్లెలూయా. ఎంత ధైర్యం. పుట్టుకుంటే అసలు కండొత్తాయా? నువ్వు ఏం అడుగుతున్నావు రాను? లేదు లేదు,
ఖచ్చితంగా నువ్వు నన్ను బాగు చేస్తూ నాకు నమ్మకం ఉంది. యేసయ్యా నాకు దృష్టి కలగజేయము, నాకు కళ్ళు కనబడేటట్టు చేయమంటే నీ విశ్వాసం, నీ నమ్మకం నిన్ను స్వస్థపరుస్తుంది. నీకు స్వస్థత తప్పకుండా కలుగుతుంది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచుగా అనగానే వాడు వెంటనే స్వస్థత పొందుకొని కళ్ళు తెరవబడి వాళ్ళతో నడుచుకుంటూ పోయింటాడు. హల్లెలూయా. నిజంగా ఆ గుడ్డివాడు నువ్వు నమ్మితే చాలు, నువ్వు దేవుని యొక్క మహిమను నువ్వు కళ్ళారా చూస్తావు. కేవలం నీకు విశ్వాసం అంటే చాలు. నీ నమ్మిక చొప్పున అద్భుత కార్యం నీకు జరుగుతూనే ఉంటుంది. నువ్వు నమ్మాలి, మనసారా నమ్మాలి. నీ సమస్యలు, అమ్మో నాకు ఇంత పెద్ద సమస్య ఉన్నది, ఇంత పెద్ద కష్టం ఉన్నది, ఇంత పెద్ద అనారోగ్యం ఉంది, ఇంత పెద్ద అప్పు ఉంది, ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలన్నీ యేసు ప్రభు తీరుస్తాడంటే ఖచ్చితంగా ఆయన తీరుస్తాడని నువ్వు నమ్మాలి అంటాడు. హల్లెలూయా. యేసు ప్రభువు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయనకు సమస్తమును సాధ్యమే. హల్లెలూయా. అయితే నువ్వు మనసారా నమ్మితే చాలు. నువ్వు మనసారా ఏం చేయాలి? నమ్మాలి. నువ్వు నమ్మితే అద్భుతం చూస్తావు. నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను కళ్ళారా నువ్వు చూస్తావు. నువ్వు నమ్మకపోతే దేవుని యొక్క కార్యాలు నీ ఎడల జరగవు. దేవుని మనసారా పరిపూర్ణంగా నమ్మడం నేర్చుకో. హల్లెలూయా. దేవుణ్ణి మనసారా నువ్వు నమ్మితే నువ్వు అడిగే వాటికంటే, నువ్వు ఊహించుకునే వాటికంటే ఇంకా అత్యధికంగా నీ కొరకు కార్యాలు దేవుడు చేస్తాడు. నమ్మితే చాలు, దేవుని మహిమను కళ్ళారా చూస్తాడు. ఆ భర్తిమయ్య వాడు గట్టిగా అరిశాడట. ఎంతమంది వ్యతిరేకించినా, ఎంతమంది దూషించినా, ఎంతమంది నెట్టివేసినా, ఎంతమంది నోరు మూసుకొని గద్దించినా వాడు అసలే ఆగలేదట. హల్లెలూయా. నువ్వు దేవుని యందు విశ్వాసంతో సాగిపోతుంటే చాలా మంది నిన్ను వెనకకు లాగాలని చూస్తారట. చాలా మంది నీ విశ్వాసాన్ని చెడగొట్టాలని చూస్తారట. దేవుడికి అడిగిపోతే దేవుడు నీ కార్యం చేస్తాడమ్మా. దేవుడు పనికి పోకుండా ప్రార్థన ఒక్కటే చేసుకొని ఉండవని చెప్పిండమ్మా. నువ్వు పనికి పోకుండా ప్రార్థనలో ఉంటే నీకు దేవుడు కనిపిస్తాడా? దేవుడు వచ్చేటట్టు చేస్తాడా? రకరకాల మాటల చేత, మనుషుల నోట అవిశ్వాసం మాటల చేత మన విశ్వాసాన్ని చెదరగొట్టాలని చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు అంటాడు, నువ్వు నమ్మిక మాత్రం ఉంచితే నీ నమ్మకం చొప్పున నీ కొరకు ఖచ్చితంగా అద్భుతం జరుగుతుంది. దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తా అంటాడు. నువ్వు నమ్మితే చాలు, నీ విశ్వాసం బలమైనదై ఉంటే చాలు. కళ్ళారా దేవుని యొక్క మహిమ నిన్ను ఉత్తగానే నేను స్వస్థపరుస్తాను, నిన్ను బాగు చేసే శక్తి నాలో ఉంది అని తన శక్తిని గురించి, తన గొప్పతనాన్ని గురించి యేసు ప్రభు చెప్పలే. కానీ ఏమన్నాడంటే నీ నమ్మకం చొప్పున నీకు అద్భుతం జరుగుతుంది.